యువకుడు ఉత్సాహవంతుడు. సార్ ఏంటి సార్ అది? యువకుడు ఉత్సాహవంతుడు. అరే నిజం చెప్పురా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. చెప్పు. నువ్వు నా కల్లోకి వచ్చావు. ఏమిటండి మీరు మాట్లాడేది? తెలుసా? నీ మొగానికి నాకేం కనపట్టలేదు. నేనేం కాకపోతే నేషనల్ స్టార్ నాని కల్లోకి వస్తాడని నీ అమ్మ పడుకుంటా ప్లీజ్ పెట్టే. ఎవరు చూడలేదు కదా. దీవెనలు ఆశీస్సులు కిట్టుపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. అబ్బా ఏం వాడకవయ్యా. కొడుకు ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో పార్టీ నాయకులందరూ కూడా పడుకుంటే అతను ప్రాణాలకు తెగించి అందరికీ స్వాంతన మాటలు చెప్పి నువ్వు అండర్ అరెస్ట్. ఇక నువ్వు ఓనలేదు అండర్ అరెస్ట్ అంతే. వీళ్ళ ఫోటోలు తీసి వాళ్ళతో మాట్లాడి వీడియో తీసి అవన్నీ కూడా చూపించేవాడు. మండదా వారం వారం బెడ్లు కావాలంటే బెడ్లు అందించడం, ఎప్పుడు 24 గంటలు అదే పనిలో ఉంటే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మళ్ళీ బందరికి పూర్వ వైభవం తీసుకొచ్చినోడు ఎవడయ్యా అంటే పేరుని కృష్ణమూర్తి గారు. నేను వేరు కొడుకు వేరా? ఎందుకు అవుతుంది? వేరు ఎందుకు అవుతుంది? నా కొడుకు మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? నా ఇమేజ్ ని బట్టే ఉంటుంది తప్పితే నాకు సపరేట్ గా లేదు అతను వేరు ఇతను వేరు అంటారండి. మొసలుడే గాని మహానుభావుడు. నేర్చుకున్నారు. ఎంతకు తెగించారా? చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతా. నాకే బతుకొద్దు. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. ఏమైందిరా? కళ్ళు చూపేశారన్నా? కళ్ళు దొబ్బేయడం ఏంట్రా? టీ తాగుతున్నానన్నా. ఒకడు వచ్చాడు, కొట్టాడు, తీసుకొచ్చాడు, తీసేసాడు. రే వాళ్ళు అడిగినా వాడు నల్లగున్నాడు అంటున్నారు. అవునన్నా, వాడు నల్లగానే ఉన్నాడు. చెప్పేస్తాడా? చెప్తాడన్నా? చెప్పు చెప్పు చెప్పు. అది అవదమ్మా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమో తెలీదు, ఎలాగెళ్తాడు. ఎంతన్నా జగనే వస్తాడు, ఎన్ని అనుకున్నా జగనే వస్తాడు. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. నమ్మకమే అతను మాట ఇచ్చి నెరవేర్చింది దేవుడు. నాకు తెలీదమ్మా. కలిసి వచ్చినా ఏం చేయలేరు. జగన్ అక్కడ గెలుతాడు. ఎంతమంది వచ్చినా పర్లేదు, జగనే గెలుతాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. నేను బచ్చా అయితే ఎవడండి బాబు? నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీ డేట్లు చూసి బోకరా. ఆ గొట్టం గడవడు నీకు ధైర్యం చాలడం లేదు. అరడజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. నువ్వు కాదారా కొజ్జా అని అడుగుతున్నాం. మాటైనా నిలబెట్టుకోవడం నీకు చేత కానప్పుడు నువ్వు కొజ్జా కాకపోతే నువ్వు ఏమైతావు? అక్కడ ఎవరు లేరు కదా సార్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.